ఇప్పుడు మనము క్రౌన్ పినియన్ ఉప్పుతున్నాము. మందిరిది కుండ చూడండి, ఇది ఉప్పుతున్నాం చూడండి. కుండ బొడాలు 16 బొడాలు ఉప్పుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ రాడ్ ఈ బొక్కలో పెట్టినాము. దీనిలో హోల్స్లో పెట్టి మనం సపోర్ట్కి ఇట్లా పెట్టుకొని ఉప్పుతున్నాం చూడండి. ఆ రాడ్ ఇటుకు వచ్చింది. దీంట్లో ఒకటి అడ్డం గజం పిన్ వస్తుంది, అది పగిలిపోయింది దాని ఏటికి. క్లిప్ 20 रुपये 10 रुपये 20 रुपये 20 రూపీస్. దిస్ క్లిప్ 20 రూపీస్. ఇది రావడం లేదు కూడా కీరాడుతూ చెప్తున్నాడు. మన చేతులు ఉంచాము రప్ప రప్ప. उठको कमरा झुका जब आता టాప్ అప్ కరో. టాప్ అప్ చేయాలి, దీనికి టాప్ అప్ చేస్తే నీట్గా వస్తుంది బయటికి. చూడండి కింద రక కింద పెట్టండి. చూడండి, దీనికి తీసేటప్పుడు మనం చూసుకోవాలా. కోన్కి పక్కన సిమ్ సెట్టింగ్ వస్తుంది దీనికి సైడ్లకి. సేమ్ హే సేమ్ ఉంది అది. చూడండి ఫ్రెండ్స్, స్టార్ చూడండి ఇట్లా వచ్చింది ఇది. ఇప్పుడు మనము వాయిస్లో పెట్టి తీస్తున్నాము. ఈ బోల్టాలు ఉప్పల్లా, ఈ బోల్టాలు ఉప్పితే క్రౌన్ తీసేయచ్చు. తీసి మనము స్టార్ వీల్స్ ఉప్పుతాము. 15వ నంబరు బిట్ వేసి తీస్తున్నాము. 15 నంబర్ బోల్టాలు ఇవి ఫుల్ టైట్గా ఉంటాయి. ఇవి చూడండి, ఇప్పుడు మనము క్రౌన్వి మందిరికి వచ్చేటివి బోల్టాలు ఉప్పుతున్నాం చూడండి. ఇది ఇప్పుడు మనం దీనికి టాప్ అప్ చేసి బయట తీస్తున్నాము చూడండి. దీనికి మనము టాప్ అప్ చేసి క్రౌన్కి తీస్తున్నాం బయటికి. ఈ విధంగా కొద్దిగా తిప్పుకొని మనము తీస్తున్నాం. ఇది పడిపోయింది ఇప్పుడు మనది. ఇందులో మనకి ఓన్లీ స్టార్ వీల్స్ పోయినాయి కాబట్టి స్టార్ వీల్స్ ఒక్కటే మనం పనిచేస్తున్నాము. దీనికి క్రౌన్ పినియన్స్ అన్నీ బాగున్నాయి. క్రౌన్ పినియన్ బాగుండడం వల్ల మనం క్రౌన్ పినియన్ దానికి ఏం ముట్టుకోము. ఓన్లీ స్టార్ దీనికి స్టార్ వీల్ తీయాలంటే ఫస్ట్ దీనికి ఇక్కడ లాక్ ఉంటుంది, కాటర్ లాక్. దీనిలో హోల్లో పెట్టి టాప్ చేయాలా. స్టార్ వీల్స్ తీయాలంటే ఇక్కడ ఒక చిన్న లాక్ ఉంటుంది, కాటర్ లాక్. ఆ లాక్కి టాప్ చేసి తీయాలి ఫ్రెండ్స్. ఇది మనము చూడండి ఈ విధంగా లాక్ ఉంటుంది. ఇది తీస్తే తర్వాత స్టార్ వీల్ పిన్ తీయాలా. స్టార్ వీల్ పిన్ ఈజీగా వచ్చేస్తుంది. స్టార్ వీల్స్ పడిపోయినాయి చూడండి. ఇప్పుడు మొత్తము చూడండి, కట్ అయిపోయినాయి స్టార్ వీల్స్ పగిలిపోయినాయి చూడండి. ఇప్పుడు మనము ఇవి కొత్తవి వేస్తున్నాము, దీనికి రిమూవ్ చేస్తున్నాము స్టార్ వీల్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మమ్మ ఆటో గ్యారేజ్. మా యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చెప్పేది ఏమంటే ఈ అశోక్ ల్యాండ్ దోస్తు బండికి స్టార్ వీల్స్ కట్ అయినాయి చూడండి. మంది కానీ అరిగింది లోపల, ఇది స్టక్ అయిపోయింది చూడండి. ఇది ఈ విధంగా కట్ అయింది మొత్తము చూడండి ఫ్రెండ్స్. మన కస్టమర్ ఖాదర్ భాయ్ పత్తికొండ అశోక్ ల్యాండ్ దోస్తు బండి ఉంది ఈయనకి. చూడండి ఫ్రెండ్స్, చెప్పండి భాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది లైలాండ్ కంపెనీ ఒరిజినల్ జెన్యూన్ పార్ట్స్ వచ్చినాయి. దీనిలో వచ్చేసి ఎంఆర్పి చూడండి. ఇది మందీరు, దీని ఎంఆర్పి రేటు. ఇది వచ్చేసి స్టార్ వీల్స్ సెట్ చూడండి. ఈ 2 బేరింగ్స్, ఇవి 2 బేరింగ్స్. మందీర్ స్టార్ వీల్స్ లైలాండ్ కంపెనీవి ఒరిజినల్వి. ఇది ఒరిజినల్ బేరింగ్స్, ఎన్బిసి కంపెనీ. ఆయిల్ అండ్ బాండ్ వేస్ట్ ప్యాక్స్. స్టార్ వీల్స్ పెట్టి మనం సెట్ చేస్తున్నాము.
సెట్ చేసినాక ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రీగా ఉందా లేదా అనేది. స్టార్ వీల్స్ సెట్ చేసినాము. దీని మీద ఇది బుష్ సెట్ చేస్తున్నాం చూడండి. ఇది బుష్ ఇట్లా పైనుంచి వేసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. కాటర్ లాక్ కొడుతున్నాం ఇప్పుడు. దీనికి కాటర్ లాక్ చూడండి. మొత్తం సెట్ చేసిన తర్వాత ఒక తూరి ఇట్లా ఫ్రీ ఉండాలా. ఇది ప్లే కానీ ఎక్కువ ఉండకూడదు, లైట్గా ఉండాలా. ప్లే ఇట్లా ఫ్రీ ఉండాలా, మా ఇష్టం ఎక్కువ కానీ కాకూడదు. ఇప్పుడు మనం గ్రౌండ్ సెట్ చేస్తున్నాం. మందిరికి మంగంలో పెట్టి వయసులో పెట్టి ఆపోజిట్ డైరెక్షన్ మనము దీనికి బిగించేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో బిగెల్లా. ఒక్కొక్కటి ట్యాప్ పెట్టి చెక్ లోడ్ పడుతుందేమో. ఇప్పుడు మనము కుండలో గ్రౌండ్ పినియన్ మందిరు సెట్ వేస్తున్నాం చూడండి. ఇది సిమ్ సెట్టింగ్ రౌండ్గా కొన్ని పెట్టుకొని బేరింగ్కి అవతల ఇతుల సెట్ చేసుకోవాలి. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇది సెట్ చేసినాము కుండకి. కొంచెము చెక్ చేసుకోవాలి ఇది ప్లే ఉందా లేదా అనేది. ప్లే కొద్దిగా ఉండాలి, లైట్గా చెక్ చేసుకున్నాక మనం దానికి కప్పులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కప్పు బోల్టాలకి తెడ్లాక్ వేసి బిగిస్తాం ఇది. ఎందుకంటే ఆయిల్లో ఉంటుంది కాబట్టి ఎనీ టైం లూజ్ కాకుండా తెడ్లాక్ వేసి బిగిస్తాం ఇది. ఇప్పుడు మనం కప్పులకి బోల్టాలు వేసుకున్నాము. ఇవి కప్పులు వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ ఈ నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్ల ప్రకారం వేసుకోవాలి మనము. ఈ విధంగా దీన్ని ఫుల్ డైట్ చేసుకోవాలి. రాడ్ పెట్టి ఈ బొక్కలో కప్పులు ఫిట్టింగ్ అయిపోయింది మంది. ఇప్పుడు చూడండి ఈ విధంగా తిప్పి చెక్ చేసుకుంటున్నాము. చూడండి మనము ఇవి పండ్లు దీంట్లో పినియన్లో పండు కట్టు కూర్చుందే లేదా భర్తీ కూర్చుందే లేదా చెక్ చేసుకోవడానికి మనం కొద్దిగా గ్రీస్ పెట్టి చెక్ చేసుకుంటాము. తిప్పండి సద్దాం భాయ్. ఇట్లా రౌండ్ తిప్పుకుంటా వస్తే ఇట్లా వస్తుంది చూడండి. ఈ విధంగా వచ్చింది. ఒక రౌండ్ వేస్తే దీనికి పండు అనేది యారో కూర్చుందని అర్థమవుతుంది ఫుల్గా. చూడండి మనము అడ్వాన్స్ పేస్ట్ ఈ విధంగా పూసినాము. ఇది పూయకపోతే మళ్ళీ లీకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది హౌసింగ్ అంటారు. ఈ విధంగా నీట్గా చేసుకున్నాము, క్లీన్ చేసుకున్నాము. దీనికి క్రౌన్ అనేది ఈ సైడ్ అలా మెరుస్తుంది కదా, ఈ సైడ్ అలా క్రౌన్ ఈ విధంగా ఒక సైడు ఒత్తుకొని ఉంటుంది, ఆ సైడ్ వద్దు. డిఫరెన్షియల్ కానీ అంటారు దీనికి, హౌసింగ్ కూడా అంటారు దీనికి. ఆ సైడ్కి పోవాలా. సెట్ అయిపోయింది మనది డిఫరెన్షియల్. ఈ విధంగా మనము బోల్టాలు వేసుకోవాలా. ఇప్పుడు మనము రౌండ్గా బోల్టాలు ఎక్కించుకున్నాక దీనికి ఫుల్ టైట్ చేసుకున్నాం చూడండి. ఒకేసారి కొంచెం కొంచెం చేసుకొని అంతా ఒకేసారి టైట్ చేసుకోవాలా ఆపోజిట్లో డైరెక్షన్లో. యాక్చువల్గా మనము అనుబాండ్ పూసినాము ఈ విధంగా. ఒక సైడ్ నుంచి మన సద్దాం హుసేన్ లోపల డిఫెన్షియల్ బిగిస్తున్నాడు, మరో సైడు మన మహమ్మద్ భాయ్ ట్యాక్సీ రాడ్ వేస్తున్నాడు చూడండి. ఇది ట్యాక్సీ రాడ్ వేస్తున్నాడు.
యాక్చువల్గా అయితే సెట్ చేసినారు లోపల. నేను కనుక పక్కన ఇప్పుడు బోల్టాలు వేస్తున్నాను దీనికి. యాక్చువల్గాడికి 4 వస్తాయి బోల్టాలు. చూడండి, ఒక సైడ్ నుంచి గేర్ గ్లాసులోకి గేమ్ గ్లాస్ పెట్టినాడు మా పిల్లడు. దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ బిగిస్తాడు 4 బోల్టాలు. కరెక్ట్గా పెట్టినాడు. ఇప్పుడు కరెక్ట్గా పెట్టి బిగిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా వర్క్ హౌసింగ్ కంప్లీట్ అయిపోయింది. వర్క్ ఈ బ్రేక్ హెడ్ తీసేస్తాము. బ్రేక్ హెడ్ తీసిన తర్వాత ట్రైల్ పోతాం ఫ్రెండ్స్. మా వర్క్ కంప్లీట్ అయింది. మాది మొహమ్మద్ ఆటో గ్యారేజ్, కర్నూలు డిస్టిక్, పత్తికొండ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.